ఇవాళ ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఇంత ఆదరబాదరగా ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమైతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఎందుకు పోయిందో చెప్తాను, అన్ని చెప్తా, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. బీ పేషెంట్. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం 8B 8C ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్లాం. అది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్లారు, ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్లారు. ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ వరీ. అయితే అధ్యక్ష, సరే ఆ విషయం కోర్టులో ఉంది, 3 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది. మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో, ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో, దీంట్లో సత్తా లేదు, దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు. కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా, ఈ లోపు అది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్ర ఏందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది అధ్యక్ష. ఇప్పుడు విషయాలు వెరీ క్లియర్. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు ఘోష్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు. దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు తర్వాత మళ్ళీ మాకు సమయం ఇవ్వలేదనే దానికంటే మీరు మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. సబ్జెక్టు డైవర్షన్ కాకుండా సబ్జెక్టు మాట్లాడినారు. మీరు సబ్జెక్టు మాట్లాడండి, పొలిటికల్ ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్టు మాట్లాడండి, మీరు సబ్జెక్టు మాట్లాడండి. నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. మీరు మాట్లాడాలి హరీశ్రావు గారు, నాకు ఆ రైట్ ఉంది. కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా అనేటువంటిది చర్చించాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్న విషయాలు సాంకేతిక పరమైనవి కాదు అధ్యక్ష. సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన మౌలిక అంశాలు, రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. చర్చ వ్యక్తుల గురించి కాదు. ఫెయిర్నెస్ అండర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం నిష్పాక్షికంగా విచారణ జరిగిందా లేదా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. అట్లా జరగని పక్షంలో ఆ విచారణకు విలువ ఉండదు. ఆ విచారణ రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని గతంలో సుప్రీంకోర్టులు, హైకోర్టులు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు అధ్యక్ష. విచారణ ఎదుర్కొనేటువంటి విచారణ విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద వేశారు. ఇది ఏంది? గత ప్రభుత్వాల మీద